ఇన్ని సంవత్సరాలుగా జాబ్ చేస్తున్న నన్ను ఒక్క క్షణంలో అందరి ముందు అవమానించి బయటికి పోయేలా చేసావు కదా. సార్ సార్ నేను కావాలన్నా పని చేయలేదు సార్. నాకు లేని ఉద్యోగం ఎవడు చేయకూడదు. ఇంకెప్పుడైనా ఆ కామిక్ లో నీ సంతకం నాకు కనిపించిందో ఈ ఆఫీస్ బయట నీ చెయ్యి నరికేస్తా. అన్ని పేపర్లో వేయడం కుదరదు. అసలు ఈ న్యూస్ పేపర్ ఎవరిది ఏంటో నీకు తెలుసా? నువ్వు మాత్రమే కాదు, ఈ న్యూస్ చేస్తే ఎవడు ఇక్కడ పనిచేయలేడు. ప్రాక్టికల్గా ఆలోచించు. చంద్ర మ్యామ్ రామ్మా, భలే వాడిని పట్టుకొచ్చావు. జాబ్ వదిలేసి వెళ్తారట. ఏం చేస్తాం? రేడర్స్కి ఒక థ్యాంక్స్ నోట్ పడేసి ఇదే మహావీరుడు లాస్ట్ ఎపిసోడ్ అని ఫినిష్ చేయండి. సార్ ప్లీజ్ కథను ముగించేయమంటావా? ముగించేద్దాం సార్. పేడా వదిలింది, ముగించేసి ఆ ప్లేస్లో రేపటి నుంచి యాడ్ వేయమని చెప్పమ్మా. ఊరికే ఆ పాత కామిక్నే పట్టుకుని ఏడుస్తున్నారు. చావుకి భయపడకుండా యముడికి ఎదురెళ్ళాడు వీరుడు. ఆ క్షణం వీరుడు మహావీరుడైపోయాడు. తన ప్రాణాలర్పించి ప్రజల్ని కాపాడాడు. అరవై సంవత్సరాల కథని ఎంత ఈజీగా ముగించేశావు. అస్సలు నిన్ను బయలుదేరు ముందు. అది కాదు, ఈ ఉద్యోగం వల్ల అనవసరమైన సమస్య. మా మా ఎలా దెబ్బ తగిలిందమ్మా? ఏమైందమ్మా? ఏ చెప్పవే, ఏమైంది? ఏం లేదు వదిలే. మా అడుగుతున్నానుగా, చెప్పమ్మా ఏమైంది? చెప్తే ఏం చేస్తావు? అడ్జస్ట్ చేసుకుని బతకమంటావు అంతేగా? జరగవే. మా అడుగుతున్నాను కదా, ఏం జరిగిందో చెప్పమ్మా. ఏ రేపటికి రాయడానికి కథ లేదా? బొమ్మలే. ఇంజనీర్ వచ్చాడు, నా చెల్లి స్నానం చేస్తుంటే తలుపు తెరిచి చూశాడు, అడ్డుపడిపోయిన అమ్మని కొట్టాడు. వెయ్యరా బొమ్మలే. అమ్మా నువ్వురా, మన హాస్పిటల్కి వెళ్దాం. జరగవే. అన్నయ్యకి ఎందుకు చెప్పావమ్మా? పాపం తనేం చేయగలడు? పెన్సిల్ తీసుకొచ్చాడు రా పొడవడానికి. పొడవరా పొడవరా. పొడవరా. తొందరపడ్డావుగా తమ్ముడు. రేపటి నుంచి నీ చెల్లెడు సేఫ్గా కాలేజీకి వెళ్ళి రావద్దా? పారిపోయాడు రా. అమ్మా అన్నయ్య ఎక్కడమ్మా? కోపంలో వాళ్ళని కొట్టేస్తాడేమో. ఎవరు? మీ అన్నయ్య. చెల్లేవైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి అని క్షమాపణ అడిగొచ్చే రకం. మీ నాన్నే గనక ప్రాణాలతో ఉంటే ఈ పాటికి ఆ దొంగ సచ్చినోడిని చంపేసుండేవారు తెలుసా? అలాంటి మనిషికి పుట్టిన వీడు వీరికి సన్నాసి. అమ్మా కుక్కలు పిల్లలు కూడా కొడితే 3 దెబ్బకి తిరిగి కరుస్తాయి. ఆటకున్న రోస కూడా లేదు వీడికి.
ఇలాంటి బతుకు బతికే కన్నా సావడం నయ్యం. అమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు చేసిన వాళ్ళని ఏమనలేక అన్నీ తిడుతున్నావా? కిటికీ లేని ఇంట్లో కూడా వయసుకొచ్చిన కూతురు ఉందని నేను ఎప్పుడు భయపడలేదు. కానీ ఈడ ఇల్లే బాలేదనుకుంటే దాన్ని కట్టించిన ఈ నా కొడుకులు కూడా బాలేదు. ఇలాంటి పిరికి పందులు కోపంలో పెట్టుకుని ఆ ఇంజనీర్ తలని రాయికేసి బద్దలు కొట్టి వాడి మొహాన్ని చీల్చి అద్దంతో పసా పసా కోసి మొహం అంతా ఘాట్లు ఘాట్లు పెట్టి వాడి ఈ చెత్త కథలు రాయడం వల్లే అయ్యాడు మావీరుడు అంట. ఏం చేస్తున్నావు అమ్మా? అమ్మా ఇవన్నీ అన్నీ కష్టపడి గీసినవమ్మా. జీవితంలో వాడు ఇంకా పెన్సిల్ ముట్టుకొని చెప్తామ్మా. అమ్మా కరెక్టేలే, నేను గీయడానికే పనికొస్తాను కదా. నీ కథ వీరోచితంగానే ఉంది, అది గీసే నా కథ మాత్రం ఎందుకయ్యా ఇలా ఉంది? ఇలాంటి బతుకు బతికే కన్నా సావడం నయ్యం. ధైర్యమే జయం. బ్రతకడమో చేతకాని చావడమో చేతకాని పిరికివాడతడు. ఆ ఆకాశం అతన్ని చూసి జాలిపడి విలిపించింది. ఒక పిరికివాడు ధైర్యవంతుడైన కథ. ఎవర్రా పగలగొట్టింది? అయ్యో, నా బిడ్డను కాపాడండి.
తలకి బాగా దెబ్బ తగలడం వల్ల ఇప్పుడు అన్కాన్షియస్ గా ఉన్నారు. 24 hours అబ్జర్వేషన్ లో పెట్టి చూద్దాం. నా బిడ్డ బతుకుతాడా డాక్టర్? మామూలుగా ఇలాంటి కేసుల్లో బ్రతకడం కొంచెం కష్టమే అమ్మా. ఆయన కండిషన్ అటువంటిదమ్మా. నా బిడ్డకేం కాదు. అమ్మా అమ్మా వెళ్ళకూడదమ్మా. అమ్మా నా మాట వినండి, వెళ్ళకూడదు. సత్య, అమ్మను ఒకసారి చూడరా. ఇది పడుతుందా? సత్య, సత్య లేవరా. అమ్మ ఇంకెప్పుడు ఏమనరా. సత్య. ఏ రోధనలకు చెలించకుండా ఆ పిరికివాడు జీవోత్సవంలా పడున్నాడు. వీరభద్రయ్య, నా కొడుకుని కాపాడుతండ్రి. కానీ ఆ పిరికివాడికి తెలియంది ఏంటంటే అదే అతడు బ్రతికి ఆఖరి రోజని. వైద్యులు విఫలమయ్యారు. ఇద్దరిని బయటికి పంపించండి ప్లీజ్. ఏమైంది డాక్టర్? నర్స్ తీసుకెళ్ళు. అడ్రినలిన్ 260 ఇవ్వమ్మా. ఇంక్యుబేటర్ పెట్టడానికి రెడీగా ఉండండి. ఎటువంటి వైద్యము అతన్ని కాపాడలేకపోయింది. ఏమైంది డాక్టర్? నర్స్ కొంచెం వాళ్ళని బయటికి తీసుకెళ్ళండి. నువ్వు గ్లౌజ్ ఇవ్వమ్మా. ఆ తుది శ్వాసలో సంభవించింది పిరికివాడి చావు. ఏమైంది? ఏమైంది? పిరికివాడు మరణించి వీరుడు జన్మించాడు. ఈయనకేం కాలేదు. హీస్ ఆల్ రైట్. జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేసేద్దాం. సిపిఆర్ కూడా చేయకుండా ఎలా బ్రతికాడయ్యా? అర్థమే కావట్లేదు. ఎట్ట అర్థం అవుద్ది? సరిగ్గా చదువుకుని ఉంటే అర్థమై ఉండేది. గుండ్రాయిలా ఉన్న నా బిడ్డను చూసి చచ్చిపోతాడన్నాడు ఆ దొంగ సచ్చినోడు. ఎందుకు అలా చేసావు? బొమ్మ గీయడానికి నీకు వేరే చోట దొరకలేదా? నువ్వు మేడ మీద ఎందుకు ఎక్కి కూర్చున్నావు? మా నాకు తలనొప్పిగా ఉందమ్మా, నేను పడుకుంటాను. అమ్మా కొంచెం ఊరుకోమా, వాడిని రెస్ట్ తీసుకొని.